రేణుకా ఎల్లమ్మ దగ్గరికి గణపతి దేవుడు పోయిన తర్వాత అప్పుడు రేణుకా ఎల్లమ్మ అనుకున్నది, అబ్బబ్బా నాకు దేవానా దేవతలందరూ ఇప్పుడు దొరికిరు. అలనాటి దినం నాడు సత్యాన బోనాన్ని నాకు సెలవు పెట్టమంటే నా తండ్రి శంకరుడు నాకు సెలవు పెట్టలేదు. ఇలా శంకరునికి నా అవసరం వచ్చింది. ఇప్పుడు నేను వైకుంఠానికి పోయి 7,000 దండును వెనక పెట్టుకుని 3,000 దండును ముంగట పెట్టుకుని నా కొడుకు పరశురాముని వైకుంఠానికి వారసుని చేస్తానని ఎల్లమ్మ అడవిలో 7,000 దండును పెట్టుకుని అడవి లోపల వస్తుంది. అప్పుడు మన మల్లికార్జున స్వామి శంకరుని దగ్గర ఉన్నట్టే ఉన్నాడు. మా అక్క రేణుకా ఎల్లమ్మ ఇంకా రాకపోయే ఏం చేస్తుంది అని ఒక్కసారి అరిచేతి లోపల అంజనాలు వేసుకొని చూస్తే రేణుకా ఎల్లమ్మ 7,000 దండు వెనుకున్నది, 3,000 దండు ముంగటున్నది. ఇంతమందిని పెట్టుకుని నా అక్క రేణుకా ఎల్లమ్మ ఇలా వైకుంఠానికి వస్తే నాకు ఎరుక చెప్పది, నాకు దగ్గర పిల్ల నాకు దొరకదని భగవంతుడు రారాజు మల్లయ్య పుట్టగానే పుట్టెడు విద్యల గల్లవాడు ఇక్కడున్నట్టే ఉండి ఇక్కడ మాయమై అడవి లోపల తేలిండు. అప్పుడు మన మల్లికార్జున స్వామి రేణుకా ఎల్లమ్మ ముంగడికి పోయి, అక్క రేణుకా ఎల్లమ్మ నీ పాదాన 10,000 శనార్థి అని నిన్ను వైకుంఠానికి రమ్మన్నది మా నాయన జంగమయ్య నా కోసమే. నేను పుట్టి 12 సంవత్సరాలు అవుతుంది. పుట్టంగా నాకు పురుడు లేదు, పెరగంగా నాకు పెళ్లి లేదు. నాకు దగ్గ పిల్ల ఎక్కడున్నదో నువ్వు ఎరక చెప్పి చూస్తావని నిన్ను నాయన జంగమయ్య వైకుంఠానికి వెలిసిండు.